మిద్దె తోట అండి. కింద మాత్రం నీట్గా ఉంది, ఏ డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇట్లా బాక్సుల్లాగా కట్టేసుకొని మొత్తం అన్ని రకాల కూరగాయలు అన్నమాట. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళ చెట్లు అన్నీ పెట్టుకుర్రు. కింద కూడా డస్ట్ అనేది లేకుండా బాక్స్లో సిస్టమ్ పెట్టుకుర్రు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అన్నమాట. అలా పూల చెట్లు కూడా ఉన్నాయి. దేవుడికి సంబంధించిన పూలు కూడా ఇక్కడే వస్తాయి అన్నమాట. చూడండి, ఇది పాలకూర, ఇది గంగబాయిల కూర, అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయన్నమాట. ఈ బాక్సుల వరకు ఆకుకూరలు వేసారు. ఇక్కడ వంకాయ చెట్టు చూడండి, చిన్న వంకాయ చెట్టు, కాకరకాయ చెట్టు. ఇది తోటకూర అనమాట. ఈ ఆకుకూర అయితే నాకు చాలా ఇష్టం. ఇందులో ఎగ్సెస్ ఉంటే చాలా బాగుంటుంది. వెల్లిపాయ కారం వేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇందులో బంతి పూల చెట్లు, చిన్న బాక్సే కానీ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. గోంగూర చెట్టు, ఒక 5 చెట్లు గోంగూర చెట్లు వేసారు. వాళ్ళ వరకు అయితే పండితే మాకు కూడా పంపిస్తుంది అప్పుడప్పుడు. ఇది ఈ కరివేపాకు చెట్టు అనమాట. 2 బాక్సులలో వేసింది, అటు సైడ్ కూడా వేసింది అనమాట. ఇక్కడ అన్ని బంతి చెట్లు పెట్టేసింది. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు? డ్రాగన్ చెట్లు చూడండి, డ్రాగన్ చెట్టు. ఒక పండు కూడా అన్నీ ఆర్గానిక్గా పండించుకొని వాళ్ళు మంచిగా వాళ్ళే తినుకుంటూ మాకు కూడా పంపిస్తారండి. మేము కూడా కొన్ని ఆస్వాదిస్తాం. ఇదంతా మిద్దె తోట అన్నమాట. వర్షం వచ్చినా కూడా ఏ డస్ట్ లేకుండా. చిక్కుడుకాయ చెట్టు, ఇక్కడ కరివేపాకు చెట్టు, ఇది పోకబంతి చెట్లు, ఇవి టమాటా చెట్లు, ఇది బచ్చల కూర, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వంకాయ చెట్లు, దోసకాయ చెట్టు, ఇన్ని రకాలు అనమాట. వాటర్ కూడా. ఇది జామ చెట్టు. ఈ జామ పండ్లు అయితే మస్తు తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయి అసలు, ఒక పండు తినే చాలు మనకి, ఇంకా ఆకలి అనేది ఉండదు అనమాట. అసలు ఎంత చూడండి.